ఎంక్వైరీ చేయాలి. ఇతను చెప్పింది అబద్ధం, పైన పెట్టేశాడు. నిర్లక్ష్యంగా పెట్టాడా, ఉద్దేశపూర్వకంగా పెట్టాడా, ఇది కనుక్కో. ఆ తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కి ఓ లెటర్ రాసి, ఇరిగేషన్ ఇంజనీర్ కి, ఏమండి పడవతో ఈ వంతెన కూలిపోద్దా అని లెటర్ రాసి, అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు దీంట్లో నాకు తెలియకడితే, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వమే కంప్లైంట్ ఏంటి దీంట్లో? అంటే ఆ బోట్లు వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయినాయి కాబట్టి ఇష్యూ వచ్చిందా? వెళ్ళిపోయి ఏ సముద్రంలో కొట్టుకుపోతే ఏ గోలా ఉండదు. ఎట్లా వెళ్తాయి? ఇప్పుడు శ్రీశైలం దగ్గర వచ్చి కొట్టినాయి లాస్ట్. అప్పుడు ఎవరు శ్రీశైలం ప్రాజెక్ట్ కూల్చాలనుకున్నారా? నాగార్జున సాగర్ దగ్గర వస్తాయి అంటే సాగర్ ని కూల్చాలనుకుంటున్నట్ట. అసలు బోటుతో ప్రాజెక్టులు కూలేటట్టు అయితే ప్రాజెక్టులు గడ్డం అనవసరం కదా. అదేమన్నా బుడమేరు గట్ట కూలిపోవడానికి? బుడమేరు గండి పడింది దానికంటే పోనీ ఆ మొక్కకి ఒక అర్థం ఉంది, బుడమేరు బోట్లతో కొట్టారండి అని చెప్పి. అది మట్టి కట్ట కంటే బోటుతో పడుద్ది, ఎందుకంటే అన్ని టన్నులు బరువు, అంత ప్రవాహం. అసలు దాంట్లో ఈ పట్టనే పట్టలేండి, కానీ ఏ మట్టి కట్టం అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఆ పైన ఉన్నటువంటి టూరిజం బోట్లన్నీ ఎక్కడ పార్క్ చేస్తారు? పొన్నమి దగ్గరేగా ఆ రోజునే పైకి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి? 5 బోట్లు కొట్టుకొచ్చింది. అక్కడ ఎన్ని ఉన్నాయి అసలు స్తంభాలు? నేను అడిగేది ఏంటంటే